ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో 100 మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం సాధించిన జ్యోతి ఎర్రాజీని అభినందిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీకి మరో ఘనత అందించడం శుభపరిణామమన్నారు. జ్యోతి విజయ పరంపర ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రోడ్లు భవనాల విశ్రాంతి భవనం ఆవరణలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు. వైసీపీ పాలనలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక వెంటనే సాయం అందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను 9 మందికి ఆయన పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో 3వ రైల్వే లైన్ ఏర్పాటుతో నిర్వాసితులుగా మారిన 32 కుటుంబాలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో సర్పంచ్ బాకీ రమణ, ఉప సర్పంచ్ చిరంజీవి, ఎంపీటీసీ సభ్యులు, పలువురు వార్డు మెంబర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బోడెప్రసాద్ సమక్షంలో పోరంకిలోని ఆయన కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరాఖండ్లో నిర్వహించిన 38వ నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీల్లో ఏపీ జట్టు స్వర్ణ పతకాలు గెలుపొందింది. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఎయిర్పోర్ట్లో మర్రిపాలెం, సబ్బవరం ప్రాంతాలకు చెందిన 2 క్రీడాకారులకు ఘనస్వాగతం పలికారు. గోపాలపట్నం వరకు ర్యాలీగా తీసుకువచ్చి వారిని సత్కరించారు. భోజనం నాణ్యంగా లేదంటూ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని బీసీ బాలుర కళాశాల వసతిగృహ విద్యార్థులు ఆందోళన చేశారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి విద్యార్థులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మద్యం మత్తులో కుమారుడు తండ్రిని చంపిన ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్ల చెరువులోని ఎస్సీ కాలనీలో జరిగింది. నిద్రిస్తున్న తండ్రిపై రంపం బ్లేడుతో దాడి చేశాడు. తలను పూర్తిగా చిదిమేశాడు. స్థానికులు మరియదాసును పట్టుకుని పోలీసులకప్పగించారు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం మండలం కనమలోపల్లి వద్ద ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. బస్సు రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంటైనర్ డ్రైవర్ మద్యం తాగినట్లు ప్రయాణికులు తెలిపారు.